హాయ్ కృష్ణ గారు. హాయ్. సో కృష్ణ గారు మన డైట్లో 1 month బ్యాక్ జాయిన్ అయ్యారు. అండ్ తన జర్నీ నేను పోస్ట్ చేయొచ్చా అని నన్ను పర్మిషన్ తీసుకొని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. ఎవ్రీ 3-4 డేస్కి ఒక వీడియో పోస్ట్ చేశారు. తన జర్నీ, తను ఎలా డైలీ రొటీన్ ఎలా చేసుకుంటున్నారు, తన మధ్యలో డైట్ మధ్యలో విజయవాడ టు అవుట్ ఆఫ్ ట్రావెల్ వెళ్ళినా డైట్ తప్పకుండా చేశారనమాట. సో ఈ 1 monthలో ఎంత తగ్గారో తన ద్వారానే తెలుసుకుందాం. చెప్పండి కృష్ణ గారు, ఎంత తగ్గారు? 9th డైట్ స్టార్ట్ చేశాను. లాస్ట్ మంత్ 9th. సో రేపటికి కరెక్ట్గా 1 month అవుతుంది. ఆల్మోస్ట్ 10 kgs తగ్గాను మేడం. ఈ 10 kgsలో నేను 2 times విజయవాడ ట్రావెల్ చేశాను, ఒకసారి కాకినాడకి ట్రావెల్ చేశాను. అయినా సరే డైట్ ఎక్కడ నేను మిస్ చేసింది లేదు. కంపల్సరీ. నాకు ఒకటి అర్థం కాలేదు, విజయవాడలో కూడా హౌస్ ఉందా మీకు? అంటే తెంది విజయవాడ, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. ఓకే, అదే నాకు అర్థం కాలేదన్నమాట. వీడియోస్లో అక్కడ కూడా హౌస్ ఉంది, చక్కగా వాళ్ళ వైఫ్ లేకపోతే అందరూ నేర్చుకోవాల్సింది. కిచెన్ మొత్తం క్లీన్ చేశారు. అవును మేడం, చూసారు. అంటే బాగా ఫాలో చేస్తున్నారు మేడం, అన్నీ చూసారు. సో అందరూ తెలుసుకోవాల్సింది వైఫ్ని ఎలా హ్యాపీగా ఉంచాలో కృష్ణ గారిని అడిగి తెలుసుకోండి. అంటే తనకి నిజంగా అంటే ఏదన్నా ప్రిపేర్ చేసుకున్నప్పుడు అది తినేసిన తర్వాత ఇవ్వకపోయినా పర్లేదు, ఒకవేళ చికెన్ ఏదో చేసుకున్నా, కానీ ఆ వంట పంట అది వచ్చిన తర్వాత నీట్గా ఉండాలి కదా. అందరూ ఆడవాళ్ళకి అది ఒకటే కావాలి. అది చూడంగానే లోపల నుంచి అగ్ని బయటకు వస్తుంది. సో మీరు రేపటి అంటే 1 monthలో ఎంత తగ్గారు? 10 kgs తగ్గారు. వెయిట్తో సహా, అంటే వెయింగ్ మిషన్ ఎక్కుతున్నప్పుడు స్టార్టింగ్ డే నుంచి మళ్ళీ ఆ డే వరకు తన జర్నీ పోస్ట్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. తన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, యూట్యూబ్ లింక్, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ మీకు డైట్ ఎలా అనిపించింది మీ ఇద్దరికి? మేడం నేనైతే డైట్ చేస్తున్న ఫీలింగ్లో అయితే లేను మేడం, ఏదో జస్ట్ హెల్దీ ఫుడ్ తింటున్న ఫీలింగ్లో ఉన్నాను. నేను చూశాను అనమాట, వాళ్ళ వైఫ్ నువ్వు డైట్ చేస్తున్నావో, కేరళ వంటలన్నీ తింటున్నావో, లేకపోతే రకరకాల స్నాక్స్ తింటున్నావో, ఇది నాకు అర్థం కావట్లేదు. ఈ జర్నీలో మేము కొత్త కొత్త వంటలు, వెరైటీ టేస్ట్, హెల్దీ టేస్ట్. అంటే నేనైతే ఎప్పుడు 5-star హోటల్లో కూడా తిన్నాం, కానీ ఆ టేస్ట్ వేరు, అది వేరు, ఇది హెల్దీతో నిజంగా మేము కొత్త టేస్ట్ బాగుంది మేము. నాకు ఫస్ట్ డైట్ అంటే ఏదో కొంచెం ఇంత ఇస్తారు, ఏదో నార్మల్గా ఇచ్చేస్తారు, ఏదో ఫుడ్ అంటే కొంచెం తగ్గిస్తారు, ఇలా నేను ఎక్స్పెక్టేషన్లో ఉన్నాను. మీ డైట్ మీరు ఇచ్చిందంత నేను చేయటం ప్రాసెస్ అవన్నీ చాలా, అంటే ఇంతకుముందు నట్స్ తినాలి, డ్రై ఫ్రూట్స్ తినాలి అనుకుని తిండేది 1-2, మీరు ఎన్ని ఉన్నాయో మొత్తం ఇస్తున్నారు. మార్నింగ్ జ్యూస్ ఇస్తున్నారు, మధ్యాహ్నం మీల్ ఇస్తున్నారు, మళ్ళీ ఈవినింగ్ స్నాక్. యాక్చువల్గా అసలు తను స్నాక్ తింటారు నార్మల్ టైంలో కూడా. అట్లా అంటే హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల వెయిట్ పెరిగారు, కానీ ఇట్లా మీరు ఇన్ని టైమ్స్ వెళ్ళిస్తూ ఫస్ట్ నేను డౌట్ పడ్డాము 1 week వరకు, అంటే వెయిట్ లాస్ అవుతారు, ఇట్లా తింటున్నారు, ఇట్లా ఇస్తున్నారు మీరు. కానీ యాక్చువల్గా ఇట్లా తింటూ తగ్గడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మ్యామ్, అది చాలా గ్రేట్ఫుల్గా ఉంది. మీరు కూడా వెయిట్ లాస్ అయ్యారు? అవును మ్యామ్, 3 kgs. మీ టిప్స్ నేను పాటిస్తూ ఇంకా ఫుల్ఫిల్గా నేను తీసుకోలేదు, తంద అయ్యాక మీరు చేస్తారు. ఓకే థ్యాంక్ యూ. అండ్ మీ ఫేస్లో గ్లో కనపడుతుంది. మీ చిట్కాలే మ్యామ్, డ్రై ఫ్రూట్ జ్యూస్. ఓకే, మీరు కూడా తీసుకోండి. జ్యూస్ అయితే మాత్రం నా ఫేవరెట్ మేడం. మీ డైట్లో జ్యూస్ అయితే నిజంగా మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ ఆమ్లెట్ దానికన్నా ఆ జ్యూస్ తాగితే అదొక నిజంగా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది దానికి. అసలు ఆ జ్యూస్కి అయితే నేను ఫ్యాన్. అదే జ్యూస్ నేను కంపల్సరీ తనకు కూడా ఇస్తాను, మీరు కూడా తీసుకోండి. అండ్ ఇంకొకటి, అంటే మీరు ఇది వరకు ఎంత రైస్ తినేవాళ్ళు మామూలుగా? మేడం నేనైతే కరెక్ట్గా అసలు 11-11:30కి లేచాను మేడం. లెగడం, బ్రష్ చేయడం, ఫ్రెష్ అవ్వడం, ఇక నైట్ పూట కంపల్సరీ నాన్ వెజ్ లేనిదే నాది. ఒకటి గురువారం బాబాకి మాత్రం వదిలేస్తాను, మిగతా టైంలో నాన్ వెజ్ లేనిదే కుదరదు. ఆ గురువారం రోజు కూడా 12కి టైం కాసుకొని వచ్చి చేసి దాని తర్వాత తినేసాను. ఎంత నాన్ వెజ్ లవరో చూడండి. నాకు నాన్ వెజ్ ఇష్టమే, కానీ ఆఫ్టర్ 50 అంటే సాత్విక ఆహారంలోకి వెళ్ళాలి అనే కోరిక ఉంది కాబట్టి కట్ చేశాను. లేకపోతే నాన్ వెజ్ మనం తీసుకునే విధానం గట్ ఫుడ్తో కలిపి తీసుకుంటే
నాన్ వెజ్ మంచిదే, బట్ డైట్లో వరకు నేను సీ ఫుడ్ అంటే ఫిష్ Yeah. ఎగ్ మాత్రమే ఇస్తాను. కానీ ఆ తర్వాత నేను మళ్ళీ మీకు చికెన్ మెయింటెనెన్స్ డైట్లో మీ కానీ ఇష్టం. కొద్ది కాలం నుంచి నేనే అసలు అంటే ఈ చికెన్ Chicken కొంచెం avoid చేయాలని అవాయిడ్ చేయాలని అనుకుంటున్నాను. బట్ లేదు లేదు, చికెన్ ఈజ్ గుడ్. చికెన్ చాలా యాంటీబయాటిక్స్ తోటి ఒకే రూమ్లో చాలా దగ్గరగా పెంచుతున్నారు కాబట్టి నేను కొన్ని రోజులు హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి అంటే నా దగ్గరికి ఎక్కువగా పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, బీపీ, షుగర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వీళ్ళనే ఎక్కువ తీసుకుంటాను. సో అలా తీసుకుంటున్నప్పుడు వాళ్ళ బాడీలో నేను హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి కొన్ని రోజులు మాత్రమే ఆ డైట్ వరకు మాత్రమే చికెన్ ఆపేస్తాను. మెయింటెనెన్స్ డైట్లో మంచిగా ఒక బౌల్ ఆఫ్ రైస్కి వెళ్తూ 4 days నేను హెల్త్ కోసం చెప్తూ 3 days మీకు ఇష్టం వచ్చింది తినమంటాను. అప్పుడు మీరు చికెన్ తినొచ్చు, బిర్యానీ తినొచ్చు, మీరు పిజ్జా అలాంటి అలవాట్లేదు మేడం. అదే అసలు యాక్చువల్గా ఫిష్ ఇస్తున్నారు, మంచి హెల్తీ ఫుడ్. మేము ఎప్పుడో రేర్ ఫిష్ తీసుకున్నాడు. ఎవ్రీడే చికెన్, వీక్లీ 2 times మటన్ అట్లా ఉండేది మేడం. అట్లా మేము తగ్గించాలి అనుకున్నాం, కొన్ని ఇయర్స్గా అనుకున్నాం. ఇంతవరకు మా వల్ల కాలేదు. మీ దయ మీ అయింది వల్ల మేడం. అది మేము avoid చేయడం. అదైతే హ్యాపీ. మేము ప్రొద్దున్నే లేవడం, క్రమశిక్షణ ఫస్ట్ ఈయనకి. అంటే నేను లేడీస్ అంటే ఆటోమేటిక్గా లేస్తాను, ఈయన అస్సలు లేవడం. ఇది క్రమశిక్షణ ప్రిన్సిపల్. ఈ విషయంలో మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీ మేడం. అసలు మీది అసలు ఫేస్ కూడా తగ్గిపోయింది కదా. ఫేస్ మొత్తం మీ బుగ్గలు కూడా అన్నీ తగ్గాయి నిజంగా. అసలు అంటే చాలా మంది డైట్ చేస్తే నీరసం అలాంటిది, నాకు అసలు ఒక్క రోజు కూడా అలా అనిపించింది లేదు మేడం. నేనైతే ఇది హార్ట్ఫుల్గా ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఒకప్పుడు మామూలుగా లెగిసి ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరిగితేనే నాకు ఇవన్నీ నొప్పి వచ్చేది. కానీ బాగా వాక్ చేస్తున్నారు ఇద్దరు. ఎందుకంటే నాకు దానికి తోడు ఇక్కడ L4 L డిస్క్ బల్జ్ అయి ఉన్నది. నాకు అసలు ఇప్పుడు ఆ బల్జ్ అనేది కూడా తెలియట్లేదు మేడం. బాత్రూంలో నేను స్నానం చేసేటప్పుడు కంపల్సరీ కూర్చొని చేసేవాడిని. ఇప్పుడు అసలు నాకు కూర్చోవాలి, నుంచోనే స్నానం చేయగలుగుతున్నాను, హ్యాపీగా వంగగలుగుతున్నాను, కరెక్ట్గా ఇట్లా వంగితే కాళ్ళు కింద పట్టుకోగలుగుతున్నాను. నెయిల్స్ కట్ చేసుకోవడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడేవాడిని వంగి. ఇప్పుడు అసలు చాలా ఫ్రీగా కట్ చేసుకున్నాను. పొట్ట తగ్గింది. ఎంత తగ్గింది మేడం? నేను 38 ఉండేది నా నడుము సైజు. నేను నిన్న ఇవి 36 XXL నుంచి XLకి వచ్చాను మేడం. చూడండి అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. అది తింటూ హెల్దీగా తింటూ మేడం. ఇది వరకు ఎంత రైస్ తినేవాళ్ళు? ఇంత లేకపోతే ఒక బౌలా? లేదు మేడం, ఒక మామూలుగా మినీ బిర్యానీ అంటారు కదా, అది మొత్తం హ్యాపీగా 2 పీసెస్తో మొత్తం కొట్టేసేవాడు మేడం. మరి ఇప్పుడు నేను ఒక కప్ ఆఫ్ రైస్కి వచ్చాను, అసలు అదే ఎక్కువ, నిజంగా 2 స్పూన్స్ వదిలేసి వచ్చాను మేడం. దాంట్లో అంటే రైస్ అనేది అసలు ఎప్పుడో కాన్సెప్ట్ 15 రోజుల తర్వాతే మేము మర్చిపోయాం మేడం. ఆ రెడ్ రైస్ తర్వాత ఇప్పుడు మళ్ళీ అంటే ఫస్ట్ మంత్ అంతా నేను ఎలా పెట్టినా, మీరు అంటే రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ కినోవా రైస్ అని చెప్పారు కదా. సో నేను దాన్ని ఎలా టార్గెట్ చేశానంటే, ఒక మంత్ ఏమో మొత్తం రెడ్ రైస్ ఉపయోగిద్దాం, నెక్స్ట్ ఇప్పుడు కినోవా రైస్ అన్న. కినోవా రైస్ అయితే చాలా బాగుంది. చాలా టేస్టీగా కూడా. చాలా టేస్టీ. కినోవా కిచిడి ఇంకా బాగుంటుంది, మీకు పంపిస్తారు. పెసరపప్పుతో కినోవా కిచిడి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా. ఇచ్చిన మెనూ కూడా కినోవా రైస్, ఇది కొబ్బరి పాలతో ఇచ్చేది. సూపర్ టేస్ట్. మేము ఇంట్లో ఫ్యామిలీ మొత్తం టేస్ట్ చేశారు. అందరూ టేస్ట్ చేస్తారు. ఫస్ట్ భయపడ్డారా, ఈ ఫుడ్ మేము ఎందుకు డైట్ ఫుడ్లే అన్నారు. 1 స్పూన్ తిని బా ఇంత టేస్టీగా ఉంది అక్క పెట్టండి, మా బ్రదర్ కూడా వాళ్ళు అందరూ కూర్చొని తిన్నారా? ఓకే ఓకే, నచ్చిందా? చాలా బాగుంటుంది మేడం. అసలు టేస్ట్ అసలు ఇది దాంట్లో కారం లేదు. నేనైతే చాలా స్పైసీగా తింటా, కానీ అసలు అటువంటిది అబ్బాయి చప్పటిది తింటున్నాను ఒక్క రోజు కూడా నాకు ఫీలింగ్ అనిపించలేదు. కుకింగ్ కొంచెం కష్టంగా ఉంది కదా? కష్టం మ్యామ్, ప్రాసెసింగ్ ఎక్కువ, కానీ హెల్దీ ఫుడ్ కూడా చాలా ఇష్టంగా చేస్తాం. వెనిలా డైట్లో ఎవరు జాయిన్ అవ్వాలన్నా కుకింగ్ చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే రావాలి. అండ్ నైట్ షిఫ్ట్స్ వాళ్ళని నేను తీసుకున్నాను యాక్చువల్గా. ఎందుకంటే నైట్ షిఫ్ట్స్ వాళ్ళు నేను వాళ్ళ దగ్గర మనీ పే చేయించుకొని తగ్గినా మళ్ళీ ఫాస్ట్గానే రీగెయిన్ అవుతారు, ఎంత మెయింటెనెన్స్ డైట్లో ఉన్నా. వాళ్ళ హార్మోన్స్లో కార్టిజాల్ అనే హార్మోన్ ఎప్పుడు హైలో ఉంటుంది, మెల్లగా మళ్ళీ రీగెయిన్ అవుతుంది. ఇప్పుడు మీరు 105 నుంచి మీరు ఎంతకు వచ్చారు? ఇప్పుడు కరెక్ట్గా 94.25, అంటే ఒక 100 grams అయితే 94. సో ఇప్పుడు మీరు 105లో ఉన్న క్యాలరీలు ఇప్పుడు మీరు 94లో తీసుకోవడానికి వీల్లేదు. మీ మెయింటెనెన్స్ క్యాలరీలు కూడా తగ్గిపోయినాయి. నేను ఫస్ట్లో 3000 4000 క్యాలరీలు తీసుకునేదాన్ని, ఇప్పుడు వెయిట్ తగ్గాక కూడా అన్ని క్యాలరీలే తీసుకుంటాను అంటే కుదరదు. సో ఇప్పుడు మీరు వెయిట్ తగ్గాక ఇంకొక 1 month ఉంది మీరు, ఇంకో 1 monthలో అట్లీస్ట్ మీరు 90కి వెళ్ళిపోతారు. అంటే
అప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నారు, ఒబెస్ ఉన్నారు. అవును. ఇప్పుడు ఓవర్ వెయిట్కి వచ్చారు. ఓకే. సో ఈ మంత్లో ఒక 4 kgs అన్నా 5 kgs అన్నా లాస్ ఉంటుంది. ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ 1 month బ్రేక్. అప్పుడు మేడం డైట్ చేస్తారు, మీరు ఓకే. మెయింటెనెన్స్ డైట్. అప్పుడు మీరు చికెన్ తినొచ్చు. సో మెయింటెనెన్స్ డైట్లో కూడా మీరు ఏమేమి తింటున్నారో అన్ని చక్కగా పోస్ట్ షూర్ మేడం, చేసుకోవచ్చు. డెఫినెట్లీ. మీరు పర్మిషన్ ఇవ్వాలి కానీ అన్నీ పోస్ట్ చేస్తాను మేడం. అందరూ అడుగుతున్నారు మేడం. నో, అది క్యాలరీ కౌంట్ ప్రకారం ఇస్తాను, మెటబాలిక్ రేట్ కాదు. ఎవరి క్యాలరీస్ వాళ్ళకు ఉంటాయి. ఓకే. అండ్ ఎవరికన్నా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి కావాల్సిన, అంటే ఎవరికైనా ఐరన్ తక్కువ ఉన్నా, ఎవరికైనా మామూలుగా కాల్షియం తక్కువ ఉన్నా, వాళ్ళకి వాళ్ళ ఫుడ్లో అవి ఎక్కువ ఇంక్లూడ్ చేస్తాము. సో అంటే ఎవరి క్యాలరీస్ వాళ్ళవి. ఇప్పుడు మీ మెటబాలిక్ రేట్ ప్రకారం మీకు ఎన్ని క్యాలరీస్ ఇవ్వాలి, వెయిట్ తగ్గనప్పుడు, వెయిట్ పెరుగుతున్నప్పుడు నెక్స్ట్ నేను ఏం మీల్స్ ఇవ్వాలి, మీకు ఎలా మార్చాలి అనే దాన్ని మీకు ఒక 1 week మీల్ ప్లాన్ పంపిస్తాను. ఆ రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ వీక్ నేనేం ఫుడ్ ఎన్ని క్యాలరీస్ ఇవ్వాలనేది నేను డిసైడ్ అవుతాను. నా టీం అంతా వర్క్ చేసేస్తాను. అదే మేడం, ఒకసారి అట్లనే నా వెయిట్ ఏదో కొంచెం గెయిన్ అయింది. వెయిట్ రోజు తగ్గదు కృష్ణ గారు. అది ఫస్ట్ అసలు బాగా డిప్రెస్ అయిపోయి తల ఇలా పట్టుకొని మేడం వెయిట్ పెరిగిందని వాయిస్ నోట్ వచ్చింది, అది నాకు ఫార్వర్డ్ చేశారు మా వాళ్ళు. సో నేను మంచిగా వాయిస్ నోట్ పెట్టాను. వెయిట్ ఒక 10 రోజులు పెరిగినా కూడా మీరు కంగారు పడద్దు, 10 రోజులు తగ్గపోయినా కంగారు పడకూడదు. సో స్టెబాన్ ఫ్యాట్ వచ్చినప్పుడు, అంటే నార్మల్ ఫ్యాట్ స్టెబాన్ ఫ్యాట్కి క్యాలరీస్ డిఫరెంట్ ఉంటుంది. సో స్టెబాన్ ఫ్యాట్ వచ్చినప్పుడు 1 week దాకా స్ట్రక్ అయిపోద్ది వెయిట్. ఓకే. సో అది వచ్చినప్పుడు మీరు కంగారు పడద్దు, పెరుగుతూ ఉంటుంది. మొన్న ఒక 2 రోజులు 3 రోజులు మీరు తగ్గలేదనే రిపోర్ట్ వచ్చింది. సో దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ డైట్ క్యాలరీస్ నేను చేంజ్ చేశారు, మళ్ళీ తగ్గుతూ వచ్చింది. తింటే ఎలా తగ్గుతుంది? రేట్ ఎట్లా రాసు? అదైతే నాకు కూడా డౌట్ ఉంది మేడం. నా పర్సనల్ ఇది డౌట్. అవునా, రైట్ వే టు ఈట్ అంటారు. దట్ ఈస్ ఎ రైట్ వే టు ఈట్. అంటే ఇప్పుడు నేను ఫాస్టింగ్, అంటే నేను ఫాస్టింగ్ చేస్తున్నట్టు మీకు ఏమైనా కనపడుతుందన్నా? ఇవాళ 6th డే. సో నేను మంచి ఫుడ్ తీసుకుంటున్నా, బాదం మిల్క్ తీసుకుంటాను, నేను పల్లీలు నానబెట్టుకొని పల్లీలతో మిల్క్ తీసుకుంటాను, కొబ్బరి పాలు తీసుకుంటాను, సీడ్స్ అండ్ నట్స్ జ్యూసెస్ తీసుకుంటాను, ఫూల్ మకానీ తీసుకుంటాను, వెజిటబుల్ సూప్ తీసుకుంటాను. నేను ఎంత హెల్తీగా ఉన్నానో చూడండి, ఎంత యాక్టివ్గా ఉన్నానో చూడండి. నా డైలీ రొటీన్, నేను అందరికీ డైట్స్ ఏమేమి వెళ్ళాలి, ఎన్ని క్యాలరీస్ ఇవ్వాలనేది అంతా రాసుకుంటాను, నా కస్టమర్స్తో మాట్లాడతాను, నా కన్సల్టేషన్స్ చూసుకుంటాను, నా డైలీ రొటీన్ షూట్స్ అన్నీ అవుతూ ఉంటాయి. సో నేను ఉపవాసం చేస్తున్నానా అంటే అసలు లేదు. నిజంగా ఒక రోజు 2 రోజులు ఏదన్నా ఒక రోజు సాయం శుక్రవారం అట్లా చేస్తే ఒక రోజుకే మొహం ఇలా చిన్నగా అదే కార్బ్స్ తక్కువ తీసుకోవాలి. ఇలా గుడ్ ఫ్యాట్స్ ఉండి ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే సో మనం హెల్తీగా, కొంచెం స్ట్రెంగ్త్గా, అంటే మనం ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం, అంటే నీరసం అవ్వం. సో ఎవరి హెల్త్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు PCOD, PCOS, డయాబెటీస్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇవన్నీ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు. నాట్ మోర్ దాన్ 100 calories. కానీ ఫ్రూట్స్ హెల్దీయే, బట్ ఫ్యాటీ లివర్ ఉంటే తినకూడదు. PCOD, PCOS ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళు తినకూడదు. ఓన్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా తినకూడదు. డయాబెటీస్ ఉన్నా ఎక్కువ ఫ్రూట్స్ తినకూడదు. సర్టన్ ఫ్రూట్స్ అవే కన్జ్యూమ్ చేయాలి, అందులో కూడా క్యాలరీ లిమిట్ అనేది ఉంటుంది. సో ఎవరికి ఎలా ఉంటుంది, ఏం తినాలి, ఫ్యాట్ లాస్లో అన్ని విటమిన్స్ వెళ్తున్నాయా, అన్ని మినరల్స్ వెళ్తున్నాయా, మెగ్నీషియం, జింక్, కాల్షియం, అసలు పొటాషియం అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటూ ఒక మీల్ ప్లాన్ని కూర్చొని, నేను కుకింగ్ మెథడ్ ఇప్పుడు ఒక PDF తయారు చేశాను అనుకోండి, ఇది ఇలా కుక్ చేసుకోండి, ఇది ఇలా కుక్ చేసుకోండి అంటే మీకు అర్థం కాదు. నేను వివరంగా తాలింపులో ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి వేయండి, పచ్చిమిర్చి తర్వాత అల్లం సన్నగా కట్ చేసి వేయండి, ఇలా నేను కంప్లీట్గా చెప్తాను. చాలా క్లారిటీగా చెప్తారు మ్యామ్. నిజంగా ఎట్లా అంటే నేనేమన్నా ఒకటి మిస్ అవుతానే అని చెప్పేసి కుక్ చేసేటప్పుడు మీ వాయిస్ వింటూ అక్కడ పెట్టేసి ప్లే చేసేస్తాను, దాని ప్రకారం తను చేసుకుంటూ చాలా క్లారిటీగా ఇది ఏది వేయాలి, ఎంత వేయాలి అనేది కూడా చాలా గ్రేట్ మ్యామ్. అట్లా చెప్పడం అనేది. అండ్ ఉప్పు సరిగ్గా కరెక్ట్గా వేసుకోకపోతే అది టేస్టీగా రాదు, అది నాకు సంబంధం లేదు. అసలు నేనైతే మేడం మామూలుగానే ఎప్పటి నుంచో మేము ఉప్పు తగ్గించాము. అసలు దీంట్లో తను అసలు ఉప్పు వేస్తుందా లేదా అనేది కూడా అట్లా చెప్తున్నాను మేడం. సాల్ట్ లైట్గా చల్లుతాం,
సరిపోతుంది. సాల్ట్ కానీ కారం కానీ అసలు అది లేకుండా ఎప్పుడు మామూలుగానే చప్పగా ఉంటుంది. అటువంటిది అలా సాల్ట్ మినిమైజ్డ్ గా ఉంటది, నేను మరీ క్లోజ్ చేయను. క్లోజ్ చేయలేదు అంటే మీరు చెప్పిన సాల్ట్ మీరు చెప్పిన దానికన్నా మీరు ఒక చిటికెడు వేయన్నారు అనుకోండి, ఇంకా కొంచెం అమ్మో సాల్ట్ పెరుగుతుందేమో అని ఇంకా తగ్గిస్తుంది. తగ్గించినా సరే ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్లస్ ఇంకొకటి నేను మీ డైట్లో చాలా ఇది అసలు నేను ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మేడం. నైట్ 12-1 అయినా సరే నాకు నిద్ర పట్టేది కాదు. ఇద్దరం బెడ్ పైకి వెళ్ళే వాళ్ళం. ప్రామిస్ చెప్తున్నాం, మాది ఇది 7 years లైఫ్ ఇలానే ఉంది మేడం. ఇద్దరం బెడ్ పైకి వెళ్తాం, ఏదో కాసేపు మాట్లాడుకుంటాం. దాని తర్వాత ఫోన్ తీయడం స్టార్ట్ చేస్తే 3కి తను పడుకుంటే నేను 4కి పడుకునేవాడిని, లేదంటే ఒక్కోసారి 2:30 అలా. ఎందుకో ఫోన్ అలవాటు చూస్తూ 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 అలానే ఉండిపోయాడు. నిద్ర పట్టేది కాదు. తినైతే ఇంకెంత ఫోన్కి అలర్ట్ అయిపోయిందంటే నిద్ర పడుతుంది ఇప్పుడు పడుకుంటుంది. నిజంగా మీ యొక్క జర్నీలో మాకు ఈ ప్రిన్సిపాల్స్ ఇలా మేము అలవాటు అయినాయి, మీ దయ వల్ల మాకు అది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నైట్ పూట ఇలా కూర్చుంటుంది మేడం, అలా చూస్తూ చూస్తూ ఆ ఫోన్ చూస్తే ఏదో చిన్నపిల్లలుగా ఫోన్ ఇస్తే అన్నం తింటారు ఎట్లో, దీనికి ఫోన్ చూస్తే తప్ప నిద్ర పట్టేది కాదు. ఇప్పుడు మెడిటేషన్ చేయండి బాగా. మెడిటేషన్ వీడియోస్ చాలా ఉంటాయి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఆ సెకండ్స్ కూడా చూసాను. అలా మీ ఇద్దరు కలిసి చేయండి, అందరు కూడా తెలుసుకుంటారు మీ ద్వారా. అంటే మా వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఎర్లీ మార్నింగ్ ఏం తినకుండా ఉన్నప్పుడు మనం వాకింగ్ ఎంత బెనిఫిట్స్ ఇస్తుందో, వాకింగ్ యాక్టివిటీ మన మజిల్ స్ట్రెంథనింగ్ అవటానికి యూజ్ అవుతుంది. బట్ ఫ్యాట్ బర్న్ అవ్వాలన్నా, మెంటల్ హెల్త్ బాగుండాలన్నా మెడిటేషన్ చాలా మంచి చేస్తుంది. సో మీరు మీ వీడియోల ద్వారా మెడిటేషన్, నేను చెప్పిన వీడియో ప్రకారం ఇద్దరు చక్కగా, అంటే కింద కూర్చోవాల్సిన అవసరం లేదు, ఇలా కూర్చొని స్ట్రైట్గా కూర్చొని మీరు చేసి చూపించండి. వాకింగ్ ఒక 1/2 an hour చేసి ఇది ఒక 1/2 an hour చేస్తే అసలు మీకు ఎంత ఫ్యాట్ లాస్ అవుతుందో, మీ పొట్ట అసలు లోపలికి వెళ్ళిపోతుంది. అదే నా ఆశ మేడం, ఎప్పుడు వస్తుంది ఆ టైం అని చూడాలి. సో లాస్ట్ మీ ఫ్యూ వర్డ్స్ అబౌట్ వెనిలా స్పార్కిల్. నిజంగా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలంటే మేడం హెల్దీగా తింటూ, నేను చాలా రకాల డైట్స్ అయితే చేశాను మేడం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కరెక్ట్గా అసలు ఎంత నీరసంగా ఉండేదంటే, అంటే మనిషిలో యాక్టివ్నెస్ ఉండేది కాదు. ఇంత యాక్టివ్గా నా ఆఫీస్ వర్క్ చేసుకుంటాను, దీనికి మళ్ళీ కుకింగ్ చేసేటప్పుడు హెల్ప్ చేస్తాను, మళ్ళీ మేము మధ్య మధ్యలో ఏదైనా చిన్నగా చిలుపుకొని షార్ట్స్ చేసుకుంటున్నాం. ఇంత చేసుకుంటున్నా సరే టైం సరిపోవట్లేదు, అంత హెల్దీగా తగ్గుతున్నాను మేడం. చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ డైట్ మేడం. యాక్చువల్గా ఎవరి ఇండివిజువల్ క్యాలరీస్ వాళ్ళకి, ఇప్పుడు సార్కి 2200 క్యాలరీస్తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు మేడం స్టార్ట్ చేయాలంటే తనకు 1600 నుంచి స్టార్ట్ చేస్తాను. ఎవరు బిఎంఐ ప్రకారం, అంటే నేను యాక్చువల్గా బిఎంఆర్ని క్యాలిక్యులేట్ చేస్తాను. బిఎంఆర్ కూడా మనకు ఉండే కొద్దీ తెలుస్తుంది. సో అందరికీ ఒకే డైట్ ఉంటుందా అంటే నెవర్ ఎవర్. క్యాలరీ కౌంట్స్ ఎవరు ఇవ్వాలి ఇండివిజువల్ ఉంటాయి. క్యాలరీ కౌంట్స్తో ఫుడ్ కర్రీస్ ఏమన్నా సేమ్ అటు ఇటుగా సేమ్ ఉంటాయి, కానీ క్యాలరీ కౌంట్స్ ఆర్ 100% డిఫరెంట్. ఇప్పుడు సార్ తిన్నది కంప్లీట్గా తను తింటే గ్యారంటీగా వెయిట్ గెయిన్ అవుతారు. తన క్యాలరీస్ కర్రీల్లో వేసేవి ఆయిల్తో సహా నేను క్యాలరీ కౌంట్ చేస్తాను. ఆయిల్ కూడా ఎంత వేయాలి అనేది క్లియర్గా చెప్తాను. సో అందుకని ఎవరైనా వెనిలా స్పార్కిల్లో జాయిన్ అయినా అట్లీస్ట్ నేను చెప్పిన విధంగా కుక్ చేసుకోగలిగే టైం ఉండి ఈ 2 నెలలు హ్యాపీగా మీకు టైం ఉంది అన్నప్పుడు వచ్చి జాయిన్ అవ్వచ్చు డెఫినెట్గా. అండ్ ఎవరికైనా పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, బీపీ, షుగర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నా యూ కెన్ విజిట్ వెనిలా స్పార్కిల్. మీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి యూ కెన్ టేక్ కంప్లీట్ డీటెయిల్స్. అండ్ సార్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. కృష్ణ గారి యూట్యూబ్ ఛానల్, తన జర్నీ మొత్తం Day 1 నుంచి పోస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ.